కశ్యప మహర్షి దక్ష ప్రజాపతి కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. వాళ్ళకి ఈ సృష్టిలోని దేవతలు, రాక్షసులు, నాగులు, జంతువులు, పక్షులు ఇలా అన్ని కశ్యప మహర్షి దంపతులకు జన్మించాయి. కశ్యప మహర్షి మరియు దితీదేవికి జన్మించిన హిరణ్యకశిపుడు తన తమ్ముడు హిరణ్యాక్షుడు మరణం తరువాత విష్ణుమూర్తిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను బ్రహ్మదేవుని కఠిన తపస్సు చేసి మరణం నుండి రక్షణ పొందే వరాలు పొందాడు. ఈ వరాల ప్రభావంతో అతను తనను దేవుడిగా ప్రకటించుకుని అందరినీ తనను పూజించమని ఆజ్ఞాపించాడు. కాయాదు హిరణ్యకశిపుడి భార్య. ఆమె ప్రహ్లాదుడిని గర్భంలో ఉండగానే నారద మహర్షి ఆశ్రమంలో నివసించి భక్తి మరియు ధర్మంపై బోధనలు వినింది. దాంతో ప్రహ్లాదుడు జన్మనుండే విష్ణువుపై భక్తితో పెరిగాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కుమారుడు. తండ్రి ఆజ్ఞలను పట్టించుకోకుండా విష్ణుమూర్తిని అచంచలమైన భక్తితో పూజించేవాడు. తన కుమారుడిని విష్ణు భక్తి నుండి దూరం చేయడానికి హిరణ్యకశిపుడు అనేక ప్రయత్నాలు చేశాడు. విషం ఇవ్వడం, ఏనుగులతో తొక్కించడం, పాముల గుహలో వేయడం, మహాసముద్రంలో ముంచడం ఇలా ఎన్ని చేసిన ప్రహ్లాదుడికి ఏమి జరగదు. చివరగా హిరణ్యకశిపుడు తన సోదరి హోలికా సహాయాన్ని తీసుకున్నాడు. హోలికాకు అగ్నిలో కాలిపోకుండా ఉండే వరం లభించింది. ఆమె ప్రహ్లాదుడిని తన మోకాల మీద కూర్చోబెట్టి అగ్నిలో కూర్చుంది. కాని ప్రహ్లాదుడి భక్తి శక్తితో హోలికా కాలిపోయింది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు సమాధానమిచ్చాడు, అతడు ప్రతి చోట ఉన్నాడు. కోపంతో హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని కొట్టాడు. ఆ స్తంభం నుండి నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఈ కథను గుర్తుచేసుకుంటూ హోళీ పండుగలో హోలికా దహనం చేస్తారు. ఇది చెడుపై మంచిది గెలిచిన గుర్తుగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.